నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మటి రామకృష్ణ గారు, ప్రస్తుతం అటవీ శాఖ అధికారులపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. కాస్త పరుష పదజాలం వాడారు. అంటే ఏదైతే చెప్పిన మాట వినరా, మీరు వినకున్నట్లయితే కొంచెం గట్టిగానే మీకు పడతాయి అన్నట్టుగా సీరియస్ అయ్యారు. ఏం చెప్తారు? నిన్న ఐఏఎస్ ఆఫీసర్స్ తో నిన్న మొన్న 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. సరే, రాష్ట్రంలో పరిపాలన తీరేంటి, ఎట్లా ఉంది, ఏంటి మంచి చెడ్డలని రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు సహజంగా ఇంటర్నల్ గా జరుగుతాయి. రివ్యూ మీటింగ్స్ అనేవి ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతాయి. సో అట్లా కాకుండా ఐఏఎస్ ఆఫీసర్స్ ని, ఆ స్థాయి ఆఫీసర్స్ ని ఈయన మందలించడం అనేది, ప్రత్యక్షంగా వీడియోలు రిలీజ్ చేయడం అనేది దేనికి సంకేతంగా భావించాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే తను ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ గా తన కమాండ్ ని వ్యక్తపరుస్తూ ఆ వీడియోని బయటికి పంపించడం అనేది అవతల ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ ని, ఆ స్థాయి పెద్ద పెద్ద వాళ్ళని డిమోరలైజ్ చేయడం కదా. నిజంగా గవర్నమెంట్ కి గనక చిత్తశుద్ధి ఉండి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏదైతే ఆ కలెక్టర్ గారు అక్కడ కంప్లైంట్ చేశారో అది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ దగ్గర నుంచి క్లియరెన్సెస్ రాకుండా ఆగితే, అది ఇంటర్నల్ గా చర్చించుకొని దాన్ని ఏం చేయాలని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని ఇవాళ అంతమంది మధ్యలో ఒక సీనియర్ ఆఫీసర్ ని కూర్చోబెట్టి ఆ రకంగా హెచ్చరించడం, ఆ రకంగా మందలించడం దేనికి సంకేతం? అంటే తన యొక్క పట్టు కోల్పోలేదు ఇంకా అధికార వర్గం పైన అనేది చూపించుకునే ఒక ప్రయత్నం చేశారు. ఇదే వాళ్ళకి అత్యంత సపోర్టివ్ గా, వాళ్ళ కోసంగా నిత్యం పనిచేసే ఒక మీడియా సంస్థలో గతంలో మనం ఒక 4 నెలల క్రితమో 6 నెలల క్రితమో చూడటం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరు కూడా మాట వినట్లేదు, హైదరాబాద్ లో మకాం వేశారు, వాళ్ళ భార్యలు వసూళ్లు చేస్తున్నారు, పాలన పట్టు తప్పింది అని ఆ మీడియాలో మనం రాయటం మనం గమనించాం. అదేవిధంగా దానికి ఇప్పుడు మొన్న వారం రోజుల క్రితం ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా ఎక్కడో సమావేశం అవ్వాలనుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా వాళ్ళకి అనుబంధంగా ఉండే ఒక మీడియా సంస్థలోనే మనం చూసాం. సో ఇటువంటి వార్తా కథనాలు అన్ని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు టు షో దట్ నా యొక్క ఇది చాలా అద్భుతంగా ఉంది, నేను అంతే సీరియస్ గా, పైగా ఆయన చెప్పడం కూడా జరిగింది, నేను ఇదివరకు అంటే 95-96 చంద్రబాబుని మళ్ళీ నాలో చూస్తారు అని ఈ మధ్య మాట్లాడడం జరిగింది. సో 95-96 చంద్రబాబు అంటే నథింగ్ బట్ ఈ ఐఏఎస్ వాళ్ళతో రివ్యూలు పెట్టడం, 2 రోజులు 3 రోజులు వాళ్ళని టార్చర్ చేయటం, తను పాలన పట్ల అత్యంత శ్రద్ధగా ఉన్నానని చూపించుకోవడం. ఆ చూపించుకునే ఒక ప్రయత్నంలో వీళ్ళ టార్గెట్ అంతా ఎక్కడికి వెళ్ళిందంటే అటవీ శాఖ మీదకి వెళ్ళడం జరిగింది. మేడం, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేషనల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో నేషనల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుగుణంగా ఇక్కడ కూడా ఆఫీసర్స్ వ్యవహరించాల్సి ఉంటది. అది అట్లా కాకుండా మీరు ఏదైనా ప్రత్యేకమైన ఇది తీసుకురావాలన్నప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకొచ్చి గవర్నమెంట్ తద్వారా ఆఫీసర్ ద్వారా చేసే ఒక కార్యక్రమాన్ని చేయాలి తప్ప అచ్చంగా ఆఫీసర్ మీద మనం ఈ రకమైన ఇది చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? అక్కడ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, మాకు బోర్లు వేసుకోవడానికి కానీ, లేకపోతే రోడ్లు వేయడానికి కానీ, వేట్లకి కూడా మాకు క్లియరెన్స్లు రావట్లేదు, పర్మిషన్ రావట్లేదు అనేది ఆ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆయన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన బహుశా సెక్రటరీ గారితోనో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో తీవ్ర స్వరంతో మాట్లాడడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పుడు అసలు సంబంధిత శాఖ మంత్రి అక్కడ లేడు. అది విచిత్రం. సంబంధిత శాఖ మంత్రి గారు అయిన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ లో లేరు. ఉప ముఖ్యమంత్రి గారు లేకుండానే, పవన్ కళ్యాణ్ గారు లేకుండానే సమీక్షా సమావేశంలో ఆ శాఖ పట్ల ముఖ్యమంత్రి గారు తీవ్ర స్వరంతో హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక ఎటువైపు చూపిస్తుంది? ఆ పనితనం బాగోలేదు అనే విషయం ఎవరి పట్ల వేలు చూపిస్తుంది? ఆ శాఖ మంత్రి పట్ల కదా. ఆ శాఖ మంత్రి దగ్గర నుంచి అప్రూవల్స్, ఆ శాఖ మంత్రి దగ్గర నుంచి కావాల్సిన ఇది రానప్పుడే కదా ఆఫీసర్ పనిచేయలేకపోతాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, అటవీ శాఖపై పలు మంత్రులు ఫిర్యాదు చేస్తున్నారు, దాని ఆధారంగానే ఇప్పుడు నేను గట్టిగా వార్నింగ్ ఇస్తున్నానని కూడా మాట్లాడుతున్నారు అని అంటే, వీళ్ళిద్దరూ ఒకరు అధికారంలోనూ ఇంకొకరు ప్రతిపక్షంలోనూ లేరు, ఇద్దరు కూటమిలోనే ఉన్నారు. ఆ కూటమిలో జరుగుతున్న మాటలు, సందర్భాలు, పనులు ఇవన్నీ ఎలా చూడాలి? అదే మేడం, అంటే బహుశా ఒకవేళ సంబంధ బాంధవ్యాలు ఎక్కువయ్యి
అటవీ శాఖ పట్ల సమీక్ష జరుగుతున్నప్పుడు ఈ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఉండంగా నేను మాట్లాడితే బాగుండదు కాబట్టి మీరు రేపటి మీటింగ్ కి రావద్దని చెప్పి ఆయన రాకుండా అక్కడ ఆగిపోయారా? అదర్వైజ్ నా 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 శాఖ పట్ల ఈ రకమైన సమీక్ష నిర్వహించడం ఏంటి అని అలిగి రాలేదా? ఇవాళ ఈ 2 ప్రశ్నలు ఉత్పన్నమయ్యే పరిస్థితి కనపడతా ఉంది కదా. సో సో అటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అంత గౌరవ ఇది మర్యాదలు దక్కుతా ఉన్నాయి, ఆ స్థాయిలో ఆయన్ని గౌరవిస్తా ఉన్నారు అని మాట్లాడుతా ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారితో ముఖ్యమంత్రి గారి మధ్య రెగ్యులర్ గానే వాళ్ళు నెలకు ఒకసారో లేకపోతే 15 రోజులకు ఒకసారో ఆయన ఇంటికి ఈయనింటికి ఆయన వెళ్ళి పలకరించుకొని వస్తా ఉన్నారు కదా. మొన్న వారం రోజుల క్రితం కూడా ఇద్దరు వెళ్ళి మీట్ అవ్వడం పర్సనల్ గా ఇండివిజువల్ గా ఏది తిరుపతిలో బిఆర్ నాయుడు గారి విషయం వచ్చినప్పుడు ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవడం మనం చూసాం కదా. సో అటువంటి సందర్భంలో సంబంధిత శాఖ మంత్రికి విషయాన్ని చెప్పి క్లియరెన్స్లు ఏమన్నా విత్ ఇన్ ద రూల్ ఏది నేషనల్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ రూల్స్ కి అనుగుణంగా ఉండుంటే ఒక్క ముక్క సంబంధిత శాఖ మంత్రితో చెప్తే పని అయిపోద్ది కదా. సో సంబంధిత శాఖ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటని పెడచెవిన పెట్టి ఆ శాఖ ఆఫీసర్స్ కి ఆ మంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వట్లేదా? ఇవ్వనప్పుడు ఇంత బహిరంగంగా మిగతా ఏ శాఖల పట్ల ఇంత బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం రాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తన శాఖ అధికారులకు చెప్పి ఆ విషయాన్ని చేపించట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పనితీరు సరిగా లేదు అని ఒక ఇండైరెక్ట్ గా ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేసే రకంగా ఉంది తప్ప నిన్న ఆయన చేసిన సమీక్షా సమావేశం. అదర్వైజ్ వాళ్ళిద్దరి మధ్య పద్ధతిగా బాగానే ఉండుంటే ఇది బహిరంగంగా 10 మందిలో చర్చించాల్సిన విషయం కాదు. గవర్నమెంట్ పాలసీస్ ని గవర్నమెంట్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి అనేది ముఖ్యమంత్రి ఐఏఎస్ ఆఫీసర్స్ కూర్చోబెట్టి చెప్పి పంపించవచ్చు. తదనుగుణంగా జరగనప్పుడు ఆ శాఖ ఆఫీసర్ ని పిలిపించుకొని ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మందలించవచ్చు. అట్లా కాకుండా దీన్ని బహిరంగ పరిచారు అన్నప్పుడు మంత్రి గారి పట్ల కూడా తాను కొంచెం అసంతృప్తిగా ఉన్నారేమో అనే అనుమానం, ఆ చర్చ ఇవాళ ప్రజల్లో కూడా డిస్కషన్ కి వస్తా ఉంది కదా స్వర్ణ గారు. అంటే సాధారణంగా ఒక శాఖను ఒక మంత్రికి కేటాయించినప్పుడు దాని పూర్తి బాధ్యతలన్నీ ఆ మంత్రి వైపే ఉంటాయి. దానికి ఏదన్నా సంబంధించి సమీక్ష సమావేశం ఏదన్నా ఉందంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఆ మంత్రి మాట్లాడుకుంటారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అనడం కూడా మనం చూస్తూ ఉన్నాం, మిమ్మల్ని అందరినీ ఎలా దారిలోకి పెట్టాలో నాకు తెలుసు అని. అంటే దానికి మంత్రిగా ఒక వ్యక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్లోకి తీసుకుందామని అనుకుంటున్నారా? అసలు ఏం జరగబోతుందంటారు? అది కూడా ఇంకొక విషయం మేడం. అక్కడ చర్చ జరగాల్సింది సంబంధిత శాఖ మంత్రికి సంబంధించి జరగాల్సిన చర్చని మనం గమనిస్తే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు కూడా దాంట్లో కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. సార్ మెటల్ రోడ్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు, మెటల్ రోడ్ కూడా కొంచెం కంకర మట్టి కూడా వేయలేకపోతున్నాం, ఇబ్బందిగా ఉంది అని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా సాటి మంత్రికి సంబంధించిన శాఖ పైన కంప్లైంట్స్ ఇవ్వడం నిన్న ఆ డిస్కషన్ లో మనం చూడటం జరిగింది. పలు మంత్రులు ఫిర్యాదు చేయడంతోనే చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్ అయ్యారు అంటూ వార్త. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాటోగ్రఫీ కూడా మనం ఇక్కడ గమనిస్తే వచ్చిన కొత్తలో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయటం కానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో కలుషిత మంచినీరు కాకుండా సురక్షితమైన మంచినీరు అందించే విషయానికి కానీ స్వయంగా తనే ఆ పైకి ఏజెన్సీ ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళటం కానీ ఇట్లాంటి షో ఆఫ్ అంతా మనం చూడటం జరిగింది. సో ఇంత షో ఆఫ్ జరిగిన తర్వాత కూడా నిన్న అక్కడ కలెక్టర్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకి సురక్షిత మంచినీరు అందించలేకపోతున్నాం, బోర్లు వేయలేకపోతున్నాం, ఏజెన్సీ ప్రాంతాల్లో కరెక్ట్ అయిన రోడ్లు వేయడానికి మాకు పర్మిషన్స్ రావట్లేదు అని ఇంకొక శాఖ మంత్రి కంప్లైంట్ చేయటం. సో ఇదంతా చూసుకున్నప్పుడు తత్సంబంధిత శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరు ఖచ్చితంగా బాగోలేదు అని నిన్న టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఓవరాల్ గా కంక్లూడ్ చేసిన విషయం. ఇంకా శ్రీశైలంలో భక్తులకి కావాల్సిన ఏర్పాట్ల విషయంలో కూడా భక్తులు వెళ్తుంటే కూడా భక్తులను కూడా రానివ్వట్లేదు, అటవీ మార్గం గుండా భక్తులను కూడా ఇబ్బంది పెడతారా అని మన సనాతని గారైన పవన్ కళ్యాణ్ గారు భక్తుల పట్ల ఆ శాఖ ఏ రకంగా ఇబ్బంది గురి చేస్తా ఉంది అని కూడా నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చూసాం. సో ఈ రకమైన విషయం జరుగుతా ఉన్నప్పుడు
పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరు ఏ రకంగా ఉంది అని ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పగానే చెప్పారు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతోంది స్వర్ణ గారు. అండ్ మరోపక్క సమయం సందర్భం వచ్చినప్పుడు కాస్త ఇరిటేట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారి పైన ఫైర్ అవుతూ ఉంటారు. దాని అర్థం ఇండైరెక్ట్గా టీడీపీ ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతున్నట్లుగానే అంటూ కూడా పార్టీలోనే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి అంటూ ఉంటారు చాలామంది సీనియర్స్. మరోపక్క కూటమిలో భాగంగా ఉన్న జనసేన పైన ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మళ్ళీ వీళ్ళు ఉండేది కూటమిలో, రాబోయే 15 ఏళ్ళు మేము ఇలానే కొనసాగుతాం అంటున్నారు. ఎలా నమ్మాలంటారు ప్రజలు? పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారి పైన ఈ రోజు నుంచి కాదండి, వచ్చిన 2 నెలల నుంచో 3 నెలల నుంచో కూడా ఆయన దాడిని మొదలు పెట్టారు. హోంశాఖ నా చేతిలో లేదు, అదే నేను గనుక హోమ్ మినిస్టర్ అయి ఉంటే అనే మాటలు మనం అక్కడ పిఠాపురం మీటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా సందర్భాల్లో చూడటం జరిగింది. తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు కానీ, లేకపోతే చాలా సందర్భాల్లో నేను హోమ్ మినిస్టర్ను కాదు, నేను హోమ్ మినిస్టర్ అయి ఉంటే అనే పదాన్ని మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ గారిని పలుమార్లు ఆయన డీగ్రేడ్ చేసి మాట్లాడడం మనం గమనించాం. సో మీరు హోమ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ, మీరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రకమైన తప్పులు ఉన్నాయి, సంబంధిత శాఖకు సంబంధించిన విషయాలు ముందు చూసుకోండి, వేరే మంత్రుల యొక్క శాఖల విషయం మళ్ళీ మాట్లాడొచ్చు పవన్ కళ్యాణ్ గారు అనే రకంగా అర్థం వచ్చే రకంగా నిన్న ఆ సమీక్ష జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. సరే, కూటమిలో ఉన్నారు, కూటమిలో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు, 15 ఏళ్ల పాటు ఏది ఏమైనా కలిసే ఉండాలి అనేది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి హితబోధ. ఎవరికి? వాళ్ళ కార్యకర్తలకి. మనకి రావాల్సిన షేర్ వచ్చినా రాకపోయినా, మనకి ఎన్ని అవమానాలు జరిగినా, మనకు పదవులు రావాల్సినంత రాకపోయినా, వాళ్ళు ఏ రకంగా మనల్ని ట్రీట్ చేసినా కూడా మనం భరించి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని చెరొక భుజాన మనం కూర్చోబెట్టుకోవాల్సిందే, 15 ఏళ్ళు మనం మోయాల్సిందే, ఈ కూటమిని ఈ రకంగా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిందే అనే మాట మాట్లాడుతున్నప్పుడు, ఇట్లే కలిసి ఉండి గవర్నమెంట్లో కనుక ఇంకో 15 ఏళ్ళు లేకపోతే, వేరే పార్టీ ఏదన్నా అధికారంలోకి వస్తే వాళ్ళకైనా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ మనకు పెద్దగా కనపడకపోయినా గవర్నమెంట్ మారినప్పుడు అదేదైనా బయటకు వచ్చినప్పుడు ఇబ్బందులు పాలవుతామంటున్నారా? లేదు, చేస్తున్న ఓవర్ యాక్షన్ మొత్తం ఆ బయటపడిన తర్వాత రేపు ఇబ్బందులు గురవుతామనే పిరికితనమా తెలియదు కానీ, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటేనే మళ్ళీ గట్టిగా కౌగిలించుకొని కలిసి ఉందామని మాట్లాడుకుంటా ఉన్నారు. సో దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. వీళ్ళ యొక్క ఇది ఎందుకు కలిసి ఉండాలి, ఈ రకంగా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ఒకళ్ళకొకళ్ళు పడనప్పుడు అనే ఆలోచన ఖచ్చితంగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో డిస్కషన్లో ఉంది. మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు అయితే ఈ విషయంగా చాలా అంతర్మదనం చెందుతా ఉన్నారని మనకి వార్తలు వస్తా ఉన్నాయి. అండ్ ఒక పక్క టీడీపీ వర్సెస్ మనం జనసేన చూస్తున్నాం, మరోపక్క కదిరిలో టీడీపీ వర్సెస్ బీజేపీ చూస్తున్నాం. పైగా వీళ్ళందరూ కూడా ఒకే ఇంటిలో ఉండే వ్యక్తులు, కూటమిలో ఉండే పార్టీలు. అండ్ కదిరిలో మనం చూసాం లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కారణంగా జరిగిన ఇష్యూని ఎలా చూడాలంటారు? కదిరి లక్ష్మీ నరసింహస్వామి విషయంకి వచ్చినప్పుడు అక్కడ బహుశా ఆ పార్టీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి గారిని అనుకుంటా అక్కడ రానివ్వలేదు. హౌస్ అరెస్ట్ చేశారు. లోకల్ లీడర్, కదిరికి సంబంధించిన లోకల్ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా పెద్ద లీడర్ ని భారతీయ జనతా పార్టీలోని తాను క్లెయిమ్ చేసుకుంటా ఉంటారు. అదేవిధంగా మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి జాయినింగ్ టైంలో కూడా చూసుకుంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళింది ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు గారు కాదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని వెంట పెట్టుకొని వెళ్తే, అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నడ్డా గారు కావచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, వీళ్ళెవరూ కండవేయలే అతనికి. సహజంగా జాతీయ పార్టీలో చేరేటప్పుడు అంత ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి. అది నేను ఎందుకంటున్నానంటే, ఇక్కడ నుంచి ఈటెల రాజేంద్ర గారు మంత్రిగా చేసిన, తెలంగాణలో మంత్రిగా చేసిన ఈటెల రాజేంద్ర గారిని రిసీవ్ చేసుకున్న తీరు చూడండి అక్కడ మీకు ఢిల్లీలో. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారిని జాయిన్ చేసుకున్న తీరు గమనించినప్పుడు, అది కూడా అంతో ఎంతో ఆ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఢిల్లీలో తనకున్న పలుకుపడితో బతిమలాడి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆ రోజుకి ఆయనతో కండవైపించినట్టు కనపడుతుంది. సో ఢిల్లీలో అంతో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉండి, ఢిల్లీలో ఒక మంత్రినో ఇద్దరు మంత్రులను ఇన్ఫ్లుయెన్స్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి బీజేపీ పార్టీలో జాయిన్ చేసిన టాల్ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసి రథోత్సవానికి రాలేదు అంటే
తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన ఏంటి అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. సో అంత అవమానాన్ని విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందుకు భరించారు? విష్ణువర్ధన్ రెడ్డి గారు సొంత ఊర్లో అతన్ని హౌస్ అరెస్ట్ చేసి పైగా వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ఇది కదా, అది నిజమా అబద్ధమా, ఓట్ల కోసమా, పోలరైజేషన్ కోసమా అనేది పక్కన పెడితే, సో సొంత ఊర్లో రథోత్సవానికి వెళ్ళలేకపోయారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. కూటమిలో మిత్రపక్షంగా అధికారంలో ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్ చేస్తే రథోత్సవానికి వెళ్ళలేకపోయినా బీజేపీ టాల్ లీడర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. సో ఈ రకంగా ఉంది వాళ్ళ ఇంటింటి రామాయణం. అటు బీజేపీది కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, అటు తెలుగుదేశం కావచ్చు. అంటే ఇక్కడ చైన్ లింక్ చూస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళీ బీజేపీ చీఫ్ మాధవ్ గారికి ఫిర్యాదు చేస్తే మాధవ్ గారు మళ్ళీ లోకేష్ గారికి చెప్తే లోకేష్ మళ్ళీ సంబంధిత ఎమ్మెల్యేకే చెప్పారంట, అదేదో గొడవ ఉంది తెలుసుకోండి అని. సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, ప్రయారిటీ తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఎంత ప్రయారిటీ ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్ని, జనసేన అధ్యక్షుడి విషయానికి సంబంధించిన శాఖని ఏ రకంగా డీల్ చేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు. సో వాళ్ళకి అంతర్గతంగా ఏముంది అనేది చూసుకున్నప్పుడు మనకి ఈ అంశాలన్నీ క్లియర్ కట్ గా తేటతెల్లంగా బయటికి కనపడతా ఉంటాయి. బట్ ఎనీహౌ నేను ఇందాక చెప్పినట్టుగానే ముందు ఏది ఏమైనా లోపల ఎట్లన్నా కొట్టుకు చేద్దాం కానీ బయట మాత్రం కలిసే ఉందాం అనేది వాళ్ళ నినాదంగా కనపడతా ఉంటది మనకి. కొంతమంది చెబుతూ ఉన్నారు, మేడిపండి చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న చందంగా చూడ్డానికేమో నెక్స్ట్ 15 ఏళ్ళు మేమే కలిసికట్టుగా ఉంటాం, జట్టుగా ఉంటాం, ముఖ్యమంత్రి గారే అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని అంటూనే లోపల ఇన్ని గొడవలు, ఇన్ని ఇష్యూస్ ఉంటే ఇలా కలిసి కాపురం ఇంకొక 15 ఏళ్ళు రాబోయే ఫ్యూచర్లో ఎలా చేస్తారంటారు? అంటే ఆపోజిట్ ఫోర్సెస్ పట్ల ఉన్న భయం వీళ్ళని కలిపి ఉంచుతుంది అనేది మనకు అర్థం అవుతా ఉంది. ఆపోజిట్ ఫోర్సెస్ పట్ల ఎంత పిరికితనంగా ఉంటే వీళ్ళు తప్పనిసరిగా కూడా అంత కలిసి ఆ బంధాన్ని అట్లా తప్పక క్యారీ ఫార్వర్డ్ చేసే అది కనపడతా ఉంది. నిజంగా రియల్ గా మీకు చూస్తే జనసేన యొక్క కార్యకర్తలను కానీ, జనసేనలో సెకండ్ థర్డ్ గ్రేడ్ లీడర్స్ కానీ, ఆ సెకండ్ థర్డ్ గ్రేడ్ కూడా ఎందుకులేండి, 2-3 ఎమ్మెల్యేలే బయటపడి మాట్లాడారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ అవస్థలు ఏంటి అని ఎమ్మెల్యేలే బయటపడి మాట్లాడుతున్నప్పుడు, జనసేన ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సౌకర్యం కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క లబ్ధి కోసం కలిసి ఉన్నారు అనేది మనకు అక్కడ అనిపిస్తా ఉంటది తప్ప తనకు నమ్మి ఓట్లేసిన సామాజిక వర్గం కావచ్చు, తను నమ్మిన ఓట్లేసిన క్యాడర్ కావచ్చు, ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకులు కావచ్చు, వాళ్ళెవరు కూడా తృప్తిగా లేరు ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ మరో పక్క 15 ఏళ్ళు నెక్స్ట్ ఉండేది చంద్రబాబు నాయుడు గారే, మేము కలిసే ఉంటాము అని పవన్ కళ్యాణ్ గారు ఇంత గట్టిగా చెబుతూ ఉంటారు. మరోపక్క ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ వ్యక్తి పేరు నాని గారు ఈ వచ్చే ఉగాది తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం లోకేష్ గారు అంటారు. మరి ఏంటి పరిస్థితి? కాపులు ఏమంటారు, జన సైనికులు ఏమంటారు, ఒప్పుకుంటారా? సరే, పేరు నాని గారు అంటే వైసీపీ లీడర్ కాబట్టి మరి ఆయన ఎక్కడి నుంచి ఆయన స్మెల్ చేశారో ఏమో తెలియదు కానీ, బట్ ఈ విషయం అయితే చాలా కాలంగా డిస్కషన్ ఉంది. లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అనే డిస్కషన్ చాలా కాలంగా ఉంది. అయితే ఎవరిని ముఖ్యమంత్రిగా ఉంచుకోవాలనేది టీడీపీ పార్టీ ఇష్టం. సొంతంగా వాళ్ళకి బలం ఉంది. ఒకవేళ నిజంగా వాళ్ళు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలి అనుకుంటే నరేంద్ర మోడీ గారు పర్మిషన్ ఇచ్చే మరుక్షణం వాళ్ళు ముఖ్యమంత్రిగా లోకేష్ గారిని చేసుకునే అవకాశం అయితే వాళ్ళకు ఉంది. నరేంద్ర మోడీ గారు పర్మిషన్ ఇవ్వాలి. కాకపోతే ఒకే ఒక కాన్సెప్ట్, ఎంత బలం ఉన్నా సరే నరేంద్ర మోడీ గారు పర్మిషన్ ఇవ్వాలి అక్కడి నుంచి. సరే పక్కన పెడితే ఇవాళ కాంబినేషన్ లో మొన్న చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్ గా ఈ రాష్ట్రానికి అవసరం అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన థియరీ కావచ్చు, లేదు వైఎస్ఆర్సీపీ మీదే ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, ఇవన్నీ కలిపి వెరసి వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ ఒక యంగ్స్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్, అదే విధంగా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారేమో అనే ఒక ఆశతో ఆ సామాజిక వర్గం ఖచ్చితంగా అతనికి పూర్తి స్థాయిలో వెన్నంటి ఉండడం జరిగింది. ఇవాళ అతను కాకుండా, చంద్రబాబు నాయుడు గారు కాకుండా లోకేష్ గారిని తీసుకొస్తారు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రిగా అవుతారు అనే ఆశ పెట్టుకున్న జన సైనికులు ఇక లోకేష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆశ వాళ్ళకి నెరవేరే అవకాశం ఉంటుందా? సో అటువంటి తరుణంలో వాళ్ళు ఎంత నెగిటివ్ గా రియాక్ట్ అవుతారు, ఎంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు అనేది మనం వీ షుడ్ వెయిట్. ఇప్పుడు కాపులు అని అంటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరే ముద్రగడ పద్మనాభం గారు. ఒక టైంలో
బట్ ఈ కాపులకి సంబంధించి ఈ పోలరైజేషన్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు, 100% సక్సెస్ అయ్యారు. కాబట్టి గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ మనం చూసాం. వాళ్ళు ఎందుకు ఒకే మాట మీదకి వచ్చారు? ఎప్పుడూ కూడా కాపులు వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉండడమేనా, యాచించే స్థితిలోనే ఉంటారా, శాసించే స్థితికి వాళ్ళు వెళ్ళరా అనేది వాళ్ళ స్లోగన్గా చూసాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనే ఉద్దేశంతో చేసినప్పుడు ఒకే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన సీనియారిటీకి సంబంధించో ఇంకొక దానికి సంబంధించో ఒప్పుకుంటారు, కాపులు కూడా దాన్ని సమ్మతిస్తారు. బట్ లోకేష్ గారు అంటే జన సైనికులు ఒప్పుకుంటారా, ముఖ్యంగా కాపులు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒకటి మేడం, ఇక్కడ ఆలోచించాల్సింది, ఎంత జరిగినా చివరికి వచ్చేది ఒక ఉప ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి కావాలనుకున్న పరిస్థితి నుంచి ఎంత చేసినా ఒక ఉప ముఖ్యమంత్రి దక్కే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక దేన్ని ఎందుకు భుజాన్ని మోయాలా? అవతల పక్షమైన రేపు ఉప ముఖ్యమంత్రి లేదా ఇంకొకటి ప్రామిస్ చేస్తే ఎట్లయినా మనకు వచ్చేది ఉప ముఖ్యమంత్రి కదా. సో ఎందుకు ట్రావెల్ చేయాలి, 15 సంవత్సరాలు ఎందుకు భుజాన మోయాలి అనే ఆలోచన ఒకటి కనుక ఉత్పన్నం అయితే, వాళ్ళ ఆలోచన మారితే డెఫినెట్ గా ఇది బుమరాంగ్ అయ్యే అవకాశం ఉంటది కదా. మోరోవర్ సీనియర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఓకే అంటారేమో, కానీ బట్ వన్స్ ఇట్లా కాకుండా డైనమిక్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఆస్పిరేషన్స్ కూడా మారుతాయి. సో డైనమిక్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఆస్పిరేషన్స్ మారినప్పుడు ఆ ఆస్పిరేషన్స్ అనుగుణంగా అక్కడ ఉందా లేదా అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఆలోచించినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటది అనేది అది రానున్న రోజుల్లో మనం వెయిట్ చేసి చూడాల్సింది స్వర్ణ గారు. అండ్ మరీ ముఖ్యంగా ప్రస్తుతానికి దేశ ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు. ఉదయం లేవగానే వంటగదిలో గ్యాస్ లేకపోతే పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? హైదరాబాద్ అండ్ విజయవాడలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉందంట. ఇంతకు ముందులాగా కట్టెలు పొయ్యి పైన వంట చేసి హాస్టల్ విద్యార్థులకు కావచ్చు, లేకపోతే హోటల్స్లో వండాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. ఏం చెప్తారు? ఇది హైదరాబాద్ విజయవాడ కాదు, అసలు దేశవ్యాప్తంగా తీవ్రమైన క్రైసిస్ లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ విషయం ఉంది. దాన్ని కప్పిపుచ్చుతూ నిన్న పార్లమెంట్ లో మంత్రి స్టేట్మెంట్ రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే ఏంటి పరిస్థితి ఎల్పిజి గురించి, మీకు మీరు చేసిన విధానం వల్ల, విదేశీ విధానం వల్ల ఈ రోజు ఇంత షార్టేజ్ వచ్చింది, భారతదేశ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారంటే అసలు ఎక్కడ ఏమి షార్టేజ్ లేదు, అద్భుతంగా జరుగుతా ఉంది అని పచ్చి అబద్ధాన్ని ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మంత్రి స్టేట్మెంట్ ఇస్తే, సో దాన్ని మనం ప్రజల్లోకి రోడ్ల మీదేమో ఒక పక్కన క్యూ లైన్లు చూస్తా ఉన్నాం. రెస్టారెంట్లు వాళ్ళ యాజమాన్యాలు మొత్తం రెస్టారెంట్లు క్లోజ్ చేస్తున్నామని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, బాంబే ఇటువంటి పెద్ద నగరాల్లో రెస్టారెంట్స్ క్లోజ్ చేస్తున్నామని ఆ రెస్టారెంట్స్ యూనియన్స్ మనం నోటీసులు ఇది చేయటం చూసాము. బట్ స్టిల్ బుకాయిస్తా ఉన్నారు. ఇక యూపీ అటువంటి ప్రదేశాల్లో అయితే గ్యాస్ సిలిండర్స్ క్యూ లైన్లో పెట్టి రోజుల తరబడి నిలబడతా ఉన్నారు. అటువంటి క్యూ లైన్లు కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఇంత జరుగుతా ఉన్నా కూడా ప్రధానమంత్రి దాని గురించి పార్లమెంట్ లో వచ్చి మాట్లాడి చర్చించి ఏం చేద్దామనేది కానీ, ప్రతిపక్షాన్ని కాన్ఫిడెన్స్ లో తీసుకోవడం కానీ, ఒక లాంగ్ విజన్ లేకుండా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో టైంలో కూడా రేపు లేదు ఎల్లుండి యుద్ధం స్టార్ట్ అవుద్దంటే ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి మెడలో వేయించుకొచ్చారు. అప్పటిదాకా లేని ఒక కొత్త మెడల్ని సృష్టిస్తే ఇజ్రాయెల్ ఆ మెడలో వేయించుకొచ్చిన మా నరేంద్ర మోడీ గారు ఆ దేశానికి సంబంధించి హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న మనిషి చనిపోతే మనం కండోలెన్స్ చెప్పలేని ఒక దీనమైన స్థితిలో, చిన్న పిల్లలు స్కూల్ మీద బాంబులు విసిరితే ఆ దాదాపు 165 మంది చిన్న పిల్లలు, ఆడపిల్లలు చనిపోతే మనం కండోలెన్స్ చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ అక్కడ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఏమో లోడ్ అయిన షిప్స్ మొత్తం ఆపేసి కూర్చున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర. ఏదో ఒక షిప్ అది మేము ఆపుతున్నామని డిక్లేర్ చేయడానికి ముందు ఆ ప్రాంతాన్ని పాస్ అయ్యి వచ్చిన ఒక్క షిప్ ఏదో నిన్న బాంబేకి రీచ్ అయింది. ఇక దాన్ని పట్టుకొని అసలు దౌత్యం అద్భుతం, షిప్ వచ్చింది అని చెప్తుంటే విదేశాంగ శాఖ సెక్రటరీ ఏమో నిన్న ప్రెస్ బ్రీఫింగ్ లో దాదాపు 24 షిప్పులు ఆగిపోయి ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. దాని గురించి ఇప్పటికి మూడు దఫాలుగా చర్చలు జరిగినాయి, చర్చలు సాగుతా ఉన్నాయి. అంటే అసలు దానికి ఇరాన్ ఒప్పుకుందా లేదా, ఏంటి మీరు చర్చల ఫలితం అని అడిగితే యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద పొజిషన్. అక్కడ మనం లోడ్ అయి ఉన్న షిప్పులు ఆగి ఉన్నాయి, ఇప్పటికి 3 దఫాలు చర్చలు జరిగినాయి, చర్చలు కంటిన్యూ అవుతున్నాయి. ఇంతవరకు ఆయన చెప్పింది. దాన్ని మోడీ దౌత్యం అద్భుతం అని వీళ్ళు ఇక్కడ శ్లాఘిస్తా ఉంటే, మీడియా ఘోషిస్తా ఉంటే ఎంత మోసం చేస్తా ఉన్నారు భారతదేశ ప్రజల్ని వీళ్ళు వాస్తవాలు చెప్పకుండా అనేది మనం ఇక్కడ ఆలోచించాలి స్వర్ణ గారు.
అండ్ హర్మూజ్ జలసంధి మన ఇండియాకైతే ఎటువంటి అభ్యంతరాలు లేవు. సో ఆల్రెడీ అక్కడ నుంచి నౌకలు స్టార్ట్ అయ్యాయనే కదా చెప్తున్నారు గట్టిగా. హర్మోజ్ దగ్గర నుంచి నౌకలు స్టార్ట్ అయ్యాయని కానీ వాళ్ళు మేము ఆపట్లేదని కానీ చెప్పలేదు. వాళ్ళు ఓన్లీ చైనీస్ అండ్ బంగ్లాదేశ్ వాటిలో మాత్రం క్లియరెన్స్ ఇచ్చారు. ఇండియన్ విషయానికి వచ్చినప్పుడు నిన్న ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ మాట్లాడింది ఇదే, చర్చలు కొనసాగుతున్నాయి, మన షిప్స్ అక్కడ ఆగున్నాయని చెప్పాడు తప్ప మనకు వాళ్ళు అలౌ చేశారు మన షిప్స్ వస్తున్నాయనే పదం ఎక్కడ చెప్పలేదు అతను. ఇదంతా మీడియా చేస్తున్న హడావిడి, మా నరేంద్ర మోడీ కోసం కొడుతున్న డప్పు. ఇప్పుడు ఎప్పటికీ ఎక్స్టర్నల్ అన్ని అఫైర్స్ clear సెక్రటరీ అవుతాయంటారు? చెప్పాలి కదా ఆ విషయం. ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ చెప్పాలి కదా. 3 దఫాలు చర్చలు జరిగినాయి, చర్చలు ఫలించినాయి. మన లోడ్ అయి ఉన్న ఓడలు మొత్తం 24 ఏదైతే సీ పైన ఉన్నాయో 24 కూడా బయలుదేరి వస్తున్నాయనే చెప్పాలి కదా అతను. ఆ మాట చెప్పలేదు కదా. నిన్న పార్లమెంట్ లో మినిస్టర్ ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. మినిస్టర్ ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. సరే, అంత ధైర్యం ఉన్న నరేంద్ర మోడీ వచ్చి మాట్లాడాలి కదా. ఇది యుద్ధం యొక్క సిచ్యువేషన్ ఇట్లుంది, నేను ఫోన్ లో వాళ్ళతో కాన్వర్జేషన్ చేశాను, వాళ్ళు ఒప్పుకున్నారు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని ప్రధాని వచ్చి పార్లమెంట్ లో మాట్లాడాలి కదా. ప్రధానికి పార్లమెంట్ లో మాట్లాడే ధైర్యం లేదు. ఎప్స్టైన్ ఫైల్స్ లో ఇరుక్కున్న మంత్రి వచ్చి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో స్టేట్మెంట్ ఇస్తాడు. ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి సెక్రటరీ ఏమో అక్కడ ఆగున్నాయి, చర్చలు జరుగుతున్నాయని మాట్లాడతారు. ఏ రకమైన ఇబ్బంది లేదు, ఎల్పిజి అద్భుతంగా ప్రజలకు సరఫరా అవుతుందంటే మన కళ్ళ ముందేమో క్యూ లైన్లు కనపడతా ఉన్నాయి, బుకింగ్స్ కూడా తీసుకొని పరిస్థితిలో ఉంది కదా. అవును. ఇది పరిస్థితి. సో ఎప్పటికి తేలుతుందంటారు? దౌత్య సంబంధాలు బాగానే మనం పాటిస్తున్నామంటున్నారు, న్యూట్రల్గా ఉన్నామంటున్నారు, కానీ ఇబ్బందులు అయితే మాత్రం తప్పట్లేదు. మరోపక్క పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయేమో అనుకున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాం. మోడీ గారి బాస్ అయిన ట్రంప్ గారు కరుణిస్తే గానీ ఇదంతా సెటిల్ అయ్యే అవకాశం కనపడలేదు. సో మోడీ గారి బాస్ ట్రంప్ గారితో మోడీ గారు మాట్లాడుకొని దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తే అప్పుడు ఇదేమన్నా సెటిల్ అయ్యే అవకాశం ఉంటది స్వర్ణ గారు. బికాస్ దే ఆర్ గివింగ్ పర్మిషన్ టు అస్ ఆన్ ఎవ్రీ ఇష్యూ. రష్యా నుంచి ఇప్పుడు ఆయిల్ తెచ్చుకోవాలంటే పర్మిషన్ ఇస్తారు, రష్యా నుంచి ఆయిల్ ఆపేయమంటే డిక్టేట్ చేస్తారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా ఆయన బాస్ అయిన ట్రంప్ గారు అక్కడ డిక్టేట్ చేస్తా ఉన్నారు కాబట్టి హీ షుడ్ కన్వే అండ్ కన్విన్స్ ట్రంప్. అప్పుడు ఏమన్నా మనకి ఇది జరిగే అవకాశం ఉంది స్వర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అంబటి రామకృష్ణ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.